హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను బీట్రూట్ హల్వా చేయబోతున్నాను. ఆ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే మనమైతే ఫస్ట్గా బాండి పెట్టి అందులో నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బాగా వేయించుకోవాలి. సో అవి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసాక అదే బాండీలోని మనమైతే బీట్రూట్ని తురుముకొని ఆ తురుమును నెయ్యిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో నెయ్యి తిన్ను అని అనుకునే వాళ్ళు దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. సో బీట్రూట్ని అయితే వేసేసి మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మనం బీట్రూట్ని అయితే మనం రోస్ట్ చేసుకోవాలి. మనలో అయితే చాలామంది ఈ రోజుల్లో బీట్రూట్ అయితే చాలామంది ఇష్టంగా తినరు కదా. సో అలాంటి తినలేని వాళ్ళ కోసం అయితే ఇలా బీట్రూట్ హల్వా చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. సో నాకైతే బీట్రూట్ మంచిగా ఫ్రై అయిపోయింది. చూసారా, నెయ్యి అనేది పైకి తేలింది. సో పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అయిందని అర్థం, పచ్చివాసన పోయింది. సో ఇందులో అయితే నేను కాచి మరగ పెట్టుకున్న పాలనైతే నేను పక్క తీసి పెట్టుకున్నాను. అవైతే నేను 1/2 కప్ వేసుకుంటున్నాను. సో 1/2 కప్ వేసుకున్నాక మొత్తం మిల్క్లో మొత్తం అదంతా బీట్రూట్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం మంచిగా. సో పాలను కొంచెం ఉడికిస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో నేనైతే మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను మిల్క్లోని. సో మనకైతే బాగా ఉడికిపోయాక ఇలా దగ్గరగా అయిపోతుంది. మంచిగా స్మెల్ అయితే ఆ నెయ్యి స్మెల్ భలే వస్తుంది అనుకోండి. సో తర్వాత అయితే నేనైతే ఇందులో కొంచెం ఇలాచీ వేసి షుగర్ పౌడర్ చేసుకున్నాను. షుగర్ పౌడర్ చేసుకుని మనకి త్వరగా మెల్ట్ అయిపోతుంది కదా. సో నేనైతే మొత్తం ఆ పేస్ట్లో షుగర్ పౌడర్ కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి. మీ పిల్లలకి చేసి పెట్టండి. ఈ రోజులో పిల్లలు అయితే అస్సలు తినడం లేదు కదా, బీట్రూట్ అంటేనే పక్కన పెట్టేస్తున్నారు. సో ఇలా స్వీట్ చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు వాళ్ళు కూడా. సో మనకైతే షుగర్ మంచిగా మెల్ట్ అయిపోయింది కదా. ఇది కొంచెం బాగా దగ్గర అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకుందాం. సో నేనైతే ఇందాకలా వేయించి పెట్టుకున్నాను కదా జీడిపప్పు కిస్మిస్, అవైతే ఇది బాగా కొంచెం దగ్గరికి వచ్చాక నేనైతే అవి యాడ్ చేసుకొని అవి కలిసేలాగా డ్రై ఫ్రూట్స్ని బాగా కలిపేసుకున్నాను. అవి వేసుకొని మీకు కావాలంటే ఇంకా పిస్తా బాదం అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకు దగ్గర అయితే జీడిపప్పు కిస్మిస్ ఉంది కాబట్టి నేనైతే అవి యాడ్ చేసుకున్నాను. సో మనకైతే గుమ్మలాడే బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా హ్యాపీగా కుక్ చేసుకొని మీ ఫ్యామిలీతో అయితే ఈ డిష్ని ఎంజాయ్ చేయండి. టేస్ట్ అయితే నేను కూడా అనుకున్నా బీట్రూట్ హల్వా అబ్బా ఎలా ఉంటుందో, కానీ తిన్నంత వరకు నాకు కూడా తెలియలేదు ఇంత బాగుంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. సో నేనైతే ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను దీన్ని. సో చాలా బాగుంటుంది. మీరైతే నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. సో లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఆల్సో. సో నెక్స్ట్ అయితే నేను డెకరేషన్ చేసేసుకున్నాను. పైన అలా షుగర్ పౌడర్ని వేసాను అనమాట మంచిగా కనిపించడం కోసం. సో టేస్టింగ్ టైం. నేనైతే ఇప్పుడు మా హస్బెండ్కి ఇవ్వబోతున్నా. ఫస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయబోతారు. ఎలా ఉందో తన మాటల్లోనే వినేస్తారా మీరు? సరే మా ఆయనకి తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. తీసుకోండి బీట్రూట్ హల్వా, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఎలా ఉంది చెప్పండి, బాగుందా టేస్ట్? వావ్, మా ఆయనకైతే బాగా నచ్చిందంట. సో పొగుడుకుంటూ తినేస్తున్నారు. బాగానే చేసావే అనుకుంటూ తింటున్నారు, బాగుంది అనుకుంటూ. నాకు కూడా చాలా నచ్చిందండి. మీరైతే ఇంట్లోని తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మా ఆయనకి బాగా నచ్చిందంట. బాగా చేసావే బీట్రూట్ హల్వా. నేనైతే ఏదో ప్రయోగమే ఆమె చేస్తున్నావేమో అనుకున్నాను, కానీ హల్వా అయితే చాలా బాగా చేసావు అంటూ పొగిడేస్తున్నారు. మన ఆయన పొగిడితే మనకైతే బాగుంటుంది కదా. సో తర్వాత అయితే నువ్వు చేసింది నువ్వే తినవా అన్నట్టు కామెంట్ చేశారు. సో నేను కూడా ఇంకా ఎలా ఉందని టేస్ట్ చేసేస్తున్నాను బీట్రూట్ హల్వా. నాకైతే బీట్రూట్ అస్సలు నచ్చదు. సో ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలి ఇప్పుడు. టేస్ట్ అయితే చాలా బాగుంది, అదిరిపోయింది అనుకోండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి బీట్రూట్ హల్వా.
బీట్రూట్ తినలేని వాళ్ళకైతే ఇది గొప్ప వరం, ఎందుకంటే అంత బాగుంది. మీరు కూడా చేసుకొని తినండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలా చాలా చాలా వంటలు మీ ముందుకి ఇంకా వస్తాయి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.